లలితా సహస్రనామము రెండవ శ్లోకం యొక్క వివరణను గురించి తెలుసుకుందాం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ ఉదయిస్తున్న 1000 సూర్యుల యొక్క కాంతులతో సమానమైనటువంటి కాంతి కలది మన అమ్మవారు. చతుర్బాహు సమన్విత అమ్మవారు 4 చేతులను కలిగి ఉన్నారు. రాగస్వరూప పాషాఢ్య అనురాగమని స్వరూపముగా గల పాశమును ధరించి ఉన్నారు. క్రోధాకారాంకుశోజ్వల క్రోధమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది. అనగా ఈ శ్లోకంలో దేవి యొక్క రూపమును వివరిస్తూ అమ్మవారికి 4 భుజాలు ఉన్నాయని, ఆమె అత్యంత ప్రకాశవంతమైన రాగస్వరూపమైన స్వరాన్ని కలిగి ఉన్నదని, ఆమెకు క్రోధాకారంగా కూడా ఒక స్వభావం ఉందని, ఆ క్రోధం కూడా శాంతి కోసం మాత్రమే అని, అమ్మవారు ఎంతో దయ, కరుణ మరియు కొద్దిగా ఆగ్రహాన్ని కలిగి ఉండి అన్ని విధాలుగా సమతుల్యంగా ఉంటారు అని ఈ లలితా సహస్రనామము 2వ శ్లోకం యొక్క వివరణ. ఓం శ్రీ మాత్రే నమః.